ఒకప్పుడు మన పెద్దలు వాళ్ళు ఎలా ఉండేవారు? ఎలాంటి మందులు లేకుండానే అంత ఆరోగ్యంగా ఎలా బతికారు? వాళ్ళు పాటించిన ఆ సింపుల్, న్యాచురల్ చిట్కాల వెనుక ఎంత పెద్ద జ్ఞానం దాగుందో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. శరీరం తనను తాను బాగు చేసుకోగలదు అనే నమ్మకం. అవును, దానికి కావలసిందల్లా మనం కాస్త సహకరించడమే. మొదటిది ఆరోగ్యానికి పునాది. ఆ పునాది ఎప్పుడు పడుతుందంటే ప్రతిరోజు ఉదయాన్నే. అవును, ఉదయం మనం ఎలా మొదలు పెడతామో రోజంతా అలానే ఉంటుంది. స్టెప్ 1, గోరువెచ్చని నీళ్లు. రాత్రంతా మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి. స్టెప్ 2, తేనె, నిమ్మరసం. ఇది మన ఇమ్యూనిటీకి ఒక షీల్డ్లా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. జస్ట్ 15 నిమిషాలు సూర్యనమస్కారాలు లేదా కనీసం వాకింగ్. ఆ మార్నింగ్ రొటీన్తో పాటు రోజంతా మనల్ని కాపాడే మరో 2 సింపుల్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. ఒకటి, మట్టి కుండలో నీళ్లు తాగడం. ఇది మన బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక రెండోది, తులసి ఆకులు నమలడం. జలుబు, దగ్గు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుండి మనకు న్యాచురల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. చెప్పాలంటే ఇవి మన ఇంట్లోనే ఉండే 2 సహజ వైద్యులన్మాట. మనం తినే తిండి కేవలం ఆకలి తీర్చడానికి కాదు, అది మన శరీరానికి మనమిచ్చే మందు. చాలామంది మనం ఏం తింటున్నామనే దానిపై ఫోకస్ చేస్తారు. కానీ కొన్నిసార్లు దానికంటే కూడా ఎప్పుడు తింటున్నామనేది చాలా చాలా ముఖ్యం. మన పెద్దలు చెప్పిన అతిపెద్ద సూత్రం ఇదే: టైంకి తినకపోవడమే సగం రోగాలకు కారణం అంటారు. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థకు కూడా రెస్ట్ కావాలి కదా. అదే దీని వెనుకున్న సీక్రెట్. ముందుగా ఆకుకూరలు ఎనీమియా, కాన్స్టిపేషన్ సమస్యల్ని దూరం చేస్తాయి. నెక్స్ట్ పండ్లు. అయితే ఒక చిన్న కండిషన్: వాటిని ఖాళీ కడుపుతో తినాలి. అప్పుడే వాటిలోని విటమిన్లు మన బాడీకి పూర్తిగా అందుతాయి. ఇక పెరుగు, మన గట్ హెల్త్కి ఇదొక వరం. ఫైనల్గా వెల్లుల్లి. చిన్నది అయినా బీపీని, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో ఇదొక చిన్న సైజ్ అద్భుతం. నిజమైన ఆరోగ్యమంటే కేవలం ఫిజికల్ బాడీ మాత్రమే కాదు కదా, మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి. బాడీ మైండ్ కనెక్షన్ చాలా ముఖ్యం. నిద్రలేమే సగం రోగాలకు మూలం. ఇది ఊరికే చెప్పిన సామెత కాదు, ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. మన బాడీకి, మన మైండ్కి రిపేరింగ్ జరిగే టైం నిద్ర మాత్రమే. దానికి ఆల్టర్నేటివ్ లేదు. నిద్రను తక్కువ అంచనా వేయడమంటే మన ఆరోగ్యాన్ని మనమే చేతులార పాడు చేసుకోవడం లాంటిది. మరి మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి? కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. ప్రాణాయామం అంటే సరిగ్గా శ్వాస తీసుకోవడం స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గిస్తుంది. నవ్వడం, అవునో మనస్ఫూర్తిగా నవ్వడం, ఇది ఒక న్యాచురల్ మెడిసిన్. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఇది మన బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా ఆ ఫోన్ని కాస్త పక్కన పెట్టి కాసేపు ప్రకృతిలో గడిపితే మనసు రీఛార్జ్ అవుతుంది. చిన్న చిన్న వాటికి కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తే ముందు ఒక్కసారి మన కిచెన్ వైపు చూడండి. గ్యాస్, అజీర్తి సమస్య ఉందా? జీలకర్ర నీళ్లు తాగండి. గొంతు నొప్పా? అల్లం టీ ఉండిగా? ముక్కుదిబ్బడ వేధిస్తోందా? ఆవిరి పట్టండి. ఇవన్నీ మన అమ్మమ్మలు, నానమ్మలు వాడినవే. సింపుల్, ఎఫెక్టివ్. నరాల బలానికి ఆయిల్ మసాజ్ కూడా చాలా మంచిది. మంచి అలవాట్లు చేసుకోవటం ఒక ఎత్తైతే చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మరో ఎత్తు. రెండూ సమానంగా ముఖ్యమే. ఒకవైపు ప్రకృతి మనకిచ్చిన సీజనల్ ఫ్రూట్స్, ఆకుకూరలు. ఇంకోవైపు మనం తయారు చేసుకున్న ఎక్సెస్ షుగర్, సాల్ట్, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్. చాయిస్ మనదే. మనం ఎటువైపు ఉండాలో క్లియర్గా అర్థమవుతోంది కదా. మరే ఆ శత్రువులు మన శరీరానికి ఎంత నష్టం చేస్తాయో చూడండి. ఫాస్ట్ ఫుడ్ నేరుగా మన లివర్ని టార్గెట్ చేస్తుంది. చల్లటి కూల్ డ్రింక్స్ మన జీర్ణశక్తిని దెబ్బతీస్తాయి. ఇక పాత అన్నం మళ్లీ వేడి చేసుకుని తినడం గ్యాస్ సమస్యలకు మెయిన్ రీజన్ అదే. ఆరోగ్య రహస్యాలు. ఇప్పటిదాకా మనం చూసిన టిప్స్ అన్నీ కలిపితే కొన్ని కీ పాయింట్స్ బయటకొస్తాయి. అవే అసలైన సీక్రెట్స్. 40. ఈ నంబర్ని గుర్తుంచుకోండి. ఇది జస్ట్ ఒక కౌంట్ కాదు, ఇది తరతరాల అనుభవం నుండి వడపోసిన జ్ఞానం. ఇది కేవలం ఒక లిస్ట్ కాదు, ఇదొక కంప్లీట్ హెల్దీ లైఫ్ స్టైల్కి గైడ్. మరి ఈ లైఫ్ స్టైల్ని మన జీవితంలో ఎలా ఇంకాపరేట్ చేసుకోవాలి? సింపుల్. కొన్ని పనులు రోజూ చేయాలి, కొన్ని వారానికి ఒకసారి, కొన్ని ఏటా, ఇంకొన్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి. రోజు శుభ్రత, పాజిటివ్ థాట్స్. వారానికి బాడీని డీటాక్స్ చేయడానికి సరైన పద్ధతిలో ఉపవాసం. ఏటా ప్రకృతితో పాటే మనం కూడా, అంటే సీజనల్ ఫుడ్స్ తినడం. ఇక లైఫ్ లాంగ్ స్మోకింగ్, ఆల్కహాల్కి పూర్తిగా దూరంగా ఉండటం, మన ముఖ్యమైన అవయవాలను కాపాడుకోవడానికి. మంచి అలవాట్లను ఒక్కరోజు చేసి వదిలేయడం కాదు,
వాటిని మన లైఫ్లో ఒక పార్టుగా మార్చుకోవాలి. అదే అన్నింటికన్నా పెద్ద సీక్రెట్. అయితే ముగించే ముందు ఓ చాలా ముఖ్యమైన విషయం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకున్నవన్నీ జనరల్ వెల్నెస్ టిప్స్ మాత్రమే. మన పెద్దలు చెప్పిన జీవన విధానం. ఏదైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉంటే లేదా ఏదైనా సమస్య చాలా కాలంగా వేధిస్తుంటే సొంత వైద్యం అస్సలు వద్దు. దయచేసి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇది చాలా ముఖ్యం.